హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. గుర్తుందిగా గంట సింబల్, అదేనండి బెల్. ఇటీవల ఒక ప్రముఖ మీడియా సంస్థ అధినేత చేసిన ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడేసిన బండ్ల గణేష్ కొన్ని ఇబ్బందికర ప్రశ్నలకు సమాధానం చెప్పనప్పటికీ చెప్పాల్సిన రీతిలో చెప్పేసిన వైనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొరటాల శివతో బండ్ల గణేష్ కు విభేదాలన్న మాటను ఏమాత్రం ఒప్పుకోని ఆయన తనకు కొరటాల శివకు మధ్య విభేదాలు అస్సలు లేవని, అతను చాలా మంచివాడని, అతనితో తనకెప్పుడూ విభేదాలు రాలేదని చెప్పుకొచ్చారు. శివ అనేవాడు అసలు కాంట్రవర్సీ లేని వ్యక్తి అని, ఆయన డైరెక్షన్ లో చరణ్ తో సినిమా స్టార్ట్ చేసిన రకరకాల కారణాలతో సినిమా ఆగిందని, అంతే తప్ప అతనితో అస్సలు విభేదాలు లేవని, ఇప్పటికీ ఆయనతో తాను టచ్ లో ఉన్నానని, అతడితో 200% సినిమా చేయనున్నట్లు తేల్చేశాడు బండ్ల గణేష్. కృష్ణవంశీ గురించి ఎందుకు పౌరుషంగా మాట్లాడావు? అందరూ ఆయన గురించి సాఫ్ట్ అని చెబుతుంటారు. గణేష్ దృష్టిలో కృష్ణవంశీ సాఫ్ట్ కాదు, ఎందుకని తిట్టా అని ప్రశ్నించినప్పుడు పేరు పెట్టి ఎక్కడ తిట్టా సార్ అంటే, పేరు అక్కర్లేదు, పేరు లేకుండా తిట్టావుగా అని ఇంటర్వ్యూ చేసిన ఆయన అన్నప్పుడు మొకల్లో ఫీలింగ్స్ మార్చేసి ఇంకేంటి సార్ కబుర్లు, వేరే టాపిక్ మాట్లాడుకుందాం గురువు గారు, ఇంకేం కబుర్లు అంటూ పెద్దగా నవ్వేశారు గణేష్. దీనికి రియాక్ట్ అయిన ఇంటర్వ్యూ చేసిన మీడియా సంస్థ అధిపతి బాగా ముదిరిపోయావు అనగా, నేనెక్కడ ముదిరిపోయాను సార్, ముదిరిపోయినట్లు యాక్ట్ చేస్తా అని బదులిచ్చారు. ముదరకపోతే నువ్వు వచ్చిన నేపథ్యం, తీసిన సినిమాలు ఇవన్నీ చూస్తే మహాముదురైతే తప్ప ఇవన్నీ సాధ్యం కాదు అన్నప్పుడు దానికి ప్రతిగా గణేష్ దీన్ని కాంప్లిమెంట్ గా తీసుకోమంటారా గురువు గారు అనగా, అంతేగా అన్న ఆయన మాటకు మనసులో కాంప్లిమెంటే అని ఉంది. మీ ద్వారా ఓకే అనిపించుకుంటే జనాలు చూస్తారు కదా, సంకల్లో పోస్తే తీర్థమైనట్లు మీ నోటి గుండా అనిపించుకుంటేనే బాగుంటుంది కదా అంటూ తనకు మాత్రమే సాధ్యమైన మాటల్ని చెప్పేశాడు. మొత్తానికి నిర్మాత బండ్ల గణేష్ చెబుతున్న బోల్డ్ మాటలు ఇప్పుడు హాట్ గా మారాయి.